బద్ధకంగా లేకుండా ఈజీగా పని చేసుకోవాలనుకున్నా లేదా లేజినెస్ లేకుండా ఉండాలి అంటే నా దగ్గర కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి. ఆ టిప్స్ ఫాలో అయ్యామనుకోండి మనం ఇంట్లో పనులైనా బయట పని అయినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అవేంటి అంటే ఈ వీడియో ఫుల్గా చూడండి, చెప్తాను. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తూ ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. చాలామంది ఇంట్లో పని కానీ పిల్లల్ని కానీ తోట కానీ చాలా బాగా మెయింటైన్ చేసుకుంటావు, ఎలా చేసుకుంటావు, మీ వారైతే ఇంట్లో ఉండరు కదా అనేసి అయితే అడుగుతూ ఉంటారు. నేనైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతానండి, అందుకోసమే నేను అంతా చేసుకోగలను. మీకు కూడా ఆ టిప్స్ అనేవి చెప్తామనేసి అయితే అనుకుంటున్నానండి. నాకైతే అనిపిస్తూ ఉంటుంది నేను ఇంట్లో పనే కదా చేసుకుంటాను, ఇంకా వేరే వాళ్ళంతా తోట పని కానీ కూలికి కానీ వెళ్తూ ఉంటారు, ఇంకెలా చేస్తారు ఏంటి అనేసి అయితే అనుకుంటూ ఉంటాను. కానీ కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు కదా, అందుకోసమే చెప్తూ ఉన్నానండి. నాకు కూడా చాలా బద్ధకం అనేది వస్తుంది, నేను కూడా చాలా లేజినెస్గా ఉండేదాన్ని. కానీ ఈ టిప్స్ ఫాలో అయిన తర్వాత ఆ లేజినెస్ మొత్తం పోయింది. నేను ఫాలో అయిన తర్వాత మీకు చెప్తున్నానండి, ఇది రైటో రాంగో, నాకైతే మాత్రం చాలా బాగా వర్క్ అయిందనమాట. నాకు తెలిసి ఆడవాళ్ళు బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉందండి, అదే హెచ్బి లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి. మగవాళ్ళ కంటే పోల్చుకుంటే ఆడవాళ్ళు బ్లడ్ అనేది చాలా మందికి తక్కువ అయిపోయి అనీమిక్ అయిపోతూ ఉన్నారండి. అందులోనూ పెళ్ళైన ఆడవాళ్ళు ఇంకా పిల్లలు బాగుంటే చాలు, నా భర్త బాగుంటే చాలు అన్నట్టుగా ఉన్నారనమాట. ఇంకా అలాంటి వాళ్ళకి పని చేసుకోవాలన్నా ఏదైనా పని చేస్తున్నా అలసట ఇంకా బద్ధకం అనేది ఎక్కువ అయిపోతూ ఉంది. ఇంకా రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే అన్నట్టుగా, ఇంకా అది మెయిన్ కారణం అన్నమాట. ఇంకా రెండోది అయితే కొంతమందికి నిద్ర లేకపోవడం, నిద్రపోతున్న నిద్రలో క్వాలిటీ అనేది లేకపోవడం అండి. నిద్రలో కూడా క్వాలిటీ ఉందా అనేసి అయితే అనుకోవచ్చు, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే డీప్ స్లీప్కి అయ్యామనుకోండి మనకి నిద్ర సరిపోయింది, ప్రశాంతంగా ఉంది అనేసి అయితే అనిపిస్తుంది. లేకపోతే మనకి మధ్య మధ్యలో కలలు రావడం కానీ, లేచి కూర్చోవడం కానీ, ఇంకా వేరే డిస్టర్బెన్స్ కానీ అవుతూ ఉంటే అది మంచి క్వాలిటీ నిద్ర కాదు అనేసి అయితే చెప్పగలరు. ఇంకా ఆ మంచి క్వాలిటీ నిద్ర లేకపోతే ఆరోగ్యం కూడా మనకి చెడిపోతుందండి. ఒక మనిషికి అయితే 8 అవర్స్ అనేది కంపల్సరీ నిద్రపోవాలి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య హార్ట్ అటాక్స్ కూడాను దానివల్లనే, అసలు నిద్ర లేకుండా ఉండడం వల్ల వస్తున్నాయి అనేసి అయితే డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారండి. ఇంకా మూడోది అయితే సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేసామనుకోండి, అందరూ పనులు చేసుకుంటూ ఉంటే మనము పని చేయాలి, మనము ఇంకా ఈ పని ఉంది ఆ పని ఉంది అనేసి అయితే చేసుకోగలము. లేదా లేట్గా లేసామనుకోండి మనకి ఏదో ఒక బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే సూర్యోదయం కంటే ముందుగా లేవడం అయితే అలవాటు చేసుకోవాలి. కొంతమంది అయితే ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రం సూర్యోదయం కంటే ముందుగా నిద్ర అయితే లేస్తారు, ఇంకొంతమంది అయితే పని లేనప్పుడైతే లేవరు. కానీ సూర్యోదయం కంటే ముందుగా నిద్ర లేసామనుకోండి మన బాడీకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, అలాగే త్వరగా పని అంతా కంప్లీట్ అవుతాయి. అలాంటప్పుడు మనకంటూ ఒక టైం అనేది మిగులుతుంది. కాబట్టి ఆ టైంలో అయితే మనకి ఏదన్నా నేర్చుకోవాలన్నా కొత్తగా చేసుకోవాలనుకున్నా మనకంటూ ఒక టైం అనేది మిగులుతుందండి. అందుకోసం అనమాట, అలాంటప్పుడు బద్ధకం అనేది రాదు. ఇంకా నాలుగోది అనమాట, చీటికి మాటికి బాధపడడం అండి. చీటికి మాటికి వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇంకా వాళ్ళు అలా అంటూ ఉన్నారు, నా మీద ఏదో చెప్పుకున్నారు, ఇలా అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి మనకి బద్ధకం అనేది ఎక్కువైపోతుంది. బాధ ఎక్కువైనప్పుడు మనకి ఏడుపు అనేది వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మనకి వేరే పని మీద ధ్యాస లేకుండా అయిపోయి మనం పని అస్సలు చేసుకోలేకుండా అయిపోతాము. దీనికి ఎగ్జాంపుల్ నేను కూడా ఒకటండి. ఎందుకంటే నేను కూడా వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అనేసి అయితే నేను కూడా బాధపడేదాన్ని. ఇంకా మా వారు కానీ మా అమ్మ కానీ నాకు చాలా మోటివేషన్ మాటలు అయితే చెప్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుండి అయితే నేను అలా బాధపడడం అయితే వదిలేశాను. మనము హ్యాపీగా ఉన్నామనుకోండి మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనల్ని హ్యాపీగా ఉండడానికి అయితే హెల్ప్ చేస్తాయి. మనం హ్యాపీగా ఉన్నామనుకోండి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత మనం హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేసేదే కాకుండా మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఐదోది గోల్. మన జీవితంలో ఒక గోల్ అనేది పెట్టుకోవాలండి. ఆ గోల్ అనేది లేకపోతే మనము ఏది సాధించలేము. గోల్ అనేది ఉన్నట్టుగా అయితే మనము ఏ పనైనా, అది ఎంత కష్టమైన పనైనా సరే మనం సాధించగలమండి.
ఆరోదండి నేను ఏ పనైనా చేయగలను, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనం అసలు ఏ పనైనా సరే చేసేయగలము. అది ఎలాంటి పనైనా, అది ఎంత కష్టమైన పనైనా సరే చేసేయగలమండి. ఇంట్లో అసలు ఏదైనా చాలా బట్టలు కానీ ఇంకా సామాన్లు కానీ కడిగే ఉన్నాయి అనుకోండి, అప్పో ఇన్ని ఉన్నాయా, ఇంత పని ఉందా, నా వల్ల అవుతుందా, చేయగలనా అనేసి అయితే అనుకుంటే అస్సలు చేయలేమండి. ఇంకా నేను చేయగలను, ఈ పని నేను నేర్చుకోగలను, చేయగలను అనేసి అయితే అనుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా అసలు మనకు బద్ధకం అనేది రాదు. వచ్చినా కానీ మనం ఈ పని సాధించగలము అనేసి అయితే అనుకున్నాం అనుకోండి, అది అసలు చేసేయగలం మనము. నేను కూడా అప్పుడప్పుడు పని అయితే డిలే చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఒక పని చేయాలంటే ఇంకొక పని అయితే డిలే చేసుకోవాలన్నమాట. తోట దగ్గరికి వెళ్ళాలంటే ఇంట్లో పని డిలే చేయాలి, ఇంట్లో పని చేసుకోవాలంటే తోట దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి. ఇంకా అలా చేసినప్పుడు అయితే పని అనేది ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు భయపడకుండా పని చేసుకున్నట్లయితే త్వరగా అయిపోతుంది అనమాట. ఇంకా 7వ పాయింట్ అయితే డీహైడ్రేషన్ అండి. డీహైడ్రేషన్ వల్ల కూడా మనకి బద్ధకం అనేది ఎక్కువైపోతూ ఉంటుందండి, అలసట అనేది ఎక్కువైపోతుంది. ఇంకా అందుకోసమే ఒక రోజుకైతే 4 to 5 లీటర్స్ వాటర్ అయితే తాగాలండి. ఈ వాటర్ తాగడం వల్ల మనకి డీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది, ఈ బద్ధకం అనేది కూడా తగ్గుతుందండి. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలి అంటే డీహైడ్రేషన్ కాకుండా ఉండాలి. అసలు 1-2 సార్లు మోషన్ కానీ ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం అయ్యి వెళ్ళాము అనుకోండి, వామిట్స్ అలా ఎక్కువగా వాటర్ తాగేదాని వల్ల ముఖం మీద ముడతలు కానీ మచ్చలు కానీ రానియకుండా మన స్కిన్ అనేది ఆరోగ్యంగా ఇంకా బ్రైట్నెస్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుందండి వాటరు. ఇంకా 8వ పాయింట్ అయితే ఇంట్లో పనులు తొందరగా అయిపోవాలి అనుకోండి, మనము ముందుగానే లిస్ట్గా ఇలాంటి పని ఇలాంటి టైంకి అయితే చేసుకోవాలి, ఇంకా ఇలాంటి టైంకి లేచినట్లయితే మనకి ఇన్ని పనులు కవర్ చేసుకోగలము అనేసి అయితే ప్లానింగ్ అయితే ఉండాలండి. మన జీవితంలో ఏదైనా ప్లానింగ్ లేదు అనుకోండి, ఏ పని కానీ సాధించలేము. అందుకోసమే మనం చిన్న పని చేసినా సరే ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్లానింగ్ ఉంటే కనుక మనం ఎలాంటి పెద్ద పనైనా ఎలాంటి చిన్న పనైనా చిటికలో చేసుకోవచ్చు అనమాట. నాగార్జున గారు చెప్తారు కదండి, చిటికలో వెళ్ళి చిటికలో వచ్చేస్తానని, అలా చేసుకోవచ్చు అనమాట. 9వ పాయింట్ అయితే పట్టుదల అండి. పట్టుదల ఉన్నట్టుగా అయితే మనకి ఎంత అలసట ఉన్నా సరే, ఎంత బద్ధకం ఉన్నా సరే మనం ఇలాంటి పని సాధించగలము అన్నట్టుగా అనుకుంటే మనము కంపల్సరీ అలాంటి పని అయితే సాధించగలమండి. ఇంకా ఎలాంటి పని అయినా సరే మనము చేసేయగలము. అదేనండి గోల్ అనేసి అయితే చెప్పాను కదా, ఆ గోల్ రీచ్ కావాలి అంటే మనలో పట్టుదల అనేది కంపల్సరీ ఉండాలండి. మనకి ఏ పని అన్నా కానీ రాకపోయినా సరే ఈ పని మనకి వస్తుంది అనేట్టుగా చేసామనుకోండి, మనకి ఆ పని రాకపోయినా సరే అందులో సక్సెస్ అనేది సాధించగలము. అది మనలో ఉన్నట్టయితే మనం ఎంత కష్టమైన పనైనా సరే మనం సాధించగలమండి. ఆ పట్టుదల అనేది మనలో పెంచుకోవాలి అంటే మనము టైంని కంపల్సరీ పాటించాలి. అలాగే దాంతోపాటు మనకి సపోర్ట్ అనేది ఉండాలండి. ఆ సపోర్టు మన వెనకాల ఉన్నట్లయితే మనం ఏ పనైనా సాధించగలము. ఇవన్నీ పాటించిన తర్వాత కూడాను మీకు అలసటగా బద్ధకంగా ఉంది అనుకోండి, ఏ పని చేసుకోవడం బుద్ధి కాలేదు అనుకోండి, అప్పుడైతే మీరు డాక్టర్ కన్సల్టేషన్ అయితే తీసుకోవాలి. ఇంకా అప్పుడు కూడా ఏమీ లేదు అనేసి అయితే చెప్పారనుకోండి, అప్పుడు ఇంట్లో హోమ్ రెమెడీస్ అయితే తీసుకోవాలి. హోమ్ రెమెడీస్ అంటే ఇంట్లోనే ఏమేమి చేసుకోవచ్చు అనేసి అయితే నేను చెప్తాను చూడండి. గోధుమలను అయితే బాగా కడిగేసి మొలకలు అయితే వేసుకోండి. మొలకలు వేసిన తర్వాత ఆ మొలకలు అలాగే తినేయకుండా అది గడ్డి పెరిగేంత వరకు మనం పెంచుకోవాల్సి ఉంటుంది. గడ్డి పెరిగిన తర్వాత కొద్దిగా కట్ చేసుకొని అది మిక్సీకి వేసి ఆ గడ్డి జ్యూస్ కనుక తాగామనుకోండి, ఆ జ్యూస్ మనకి చాలా ఉపయోగపడుతుందండి. మన బాడీలో హీమోగ్లోబిన్ అనేది ఎక్కువ చేసుకోవడానికైతే మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే అలసట బద్ధకం అనేది కూడాను మనకి తీరిపోయేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా అలాగే పల్లీలండి, పల్లీలు డైలీ తీసుకున్నట్లయితే ఆ పల్లీల్లో బి విటమిన్ అనేవి చాలా ఉన్నాయి కదండి, అందుకోసము మనకి అలసట బద్ధకం అనేది తగ్గిస్తుంది. అలాగే హీమోగ్లోబిన్ అనేది కూడాను మనకి ఎక్కువ చేస్తుంది, అప్పుడు అలసట బద్ధకం అనేది పోతుందన్నమాట. ఈరోజు నేను పొద్దున్న పిల్లలకైతే టిఫిన్ చేసి పంపించేసిన తర్వాత నేనైతే ఇంట్లో పనులు అయితే ఇన్ని చేసుకున్నానండి. ఈరోజే కదండి, డైలీ ఇన్ని పనులు అయితే చేసుకుంటాను నేను. ఇంకా డైలీ లాగ్లో ఇవే పెట్టలేము కదా, అందుకోసం పెట్టాను అన్నమాట.
ఇంకా 5 o'clock అయిపోతూ ఉంది. ఇంకా మా పిల్లల వ్యాన్ అయితే వచ్చేస్తుంది అనేసి అయితే నేను ఇక్కడ ఆకులు అయితే త్వరగా కట్టలు అయితే కడుతూ ఉన్నాను. ఇది హాఫ్ కట్ అండి, ఒక కట్ట కాదు, కట్టలో అర్ధ కట్ట అనమాట. ఇంకా వ్యాన్ వచ్చేస్తే ఇంకా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తుందండి మా పిల్లల వ్యాను. ఆ వ్యాన్లో అయితే ఈ ఆకలి కట్టలు పంపించామనుకోండి, అమ్మ ఇవ్వాల్సిన వాళ్ళకైతే ఇచ్చేస్తుంది. ఇంకా నేను వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. అందుకోసమే 5 o'clock అయిపోయింది అనేసి అయితే ఈ కట్టలంతా కట్టేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ 6 అర్ధ కట్టలు అయితే కట్టేశానండి. ఇలా కవర్లకు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు ఏంటో వర్షం వచ్చేలా ఉందండి, వ్యాన్ త్వరగా వచ్చేస్తుంది అనేసి అయితే నేను త్వరగా కవర్లకు అయితే వేసుకుంటూ ఉన్నాను. అయితే కవర్లకు వేసిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్దామనేసి అయితే వెళ్ళానండి. ఇంకా నేను వేస్ట్ ఆకులు కూడాను కవర్లకు అయితే వేసి అమ్మకైతే ఇచ్చి పంపించేద్దాం అనేసి అయితే వేస్తూ ఉన్నాను. ఎవరికైనా కావాలంటే అక్కడ ఇస్తుంది కదా అనేసి. ఇంకా నేను రోడ్డు దగ్గరికి అయితే వచ్చానండి, మా ఇంటి దగ్గరే. ఇంకాసేపు ఒక 5 minutes అలా వెయిట్ చేసిన తర్వాత వ్యాన్ అయితే వచ్చింది. అప్పటికైతే వర్షం కూడా వచ్చేసింది. ఇంకా వ్యాన్లో అయితే పంపించేసి ఇంకా పిల్లల్ని తోడుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చారు అంటే ఇంకా పని స్టార్ట్ అయినట్టే కదండి. ఇంకా మళ్ళీ పని స్టార్ట్ అయిందనమాట. ఇంకా వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేపించేసి ఇంకా కాళ్ళు చేతుల ముఖం కడిగిపించేసి ఇంకా ఆయిల్ అయితే మసాజ్ చేస్తూ ఉన్నానండి. ఇంకా పొద్దున్న స్నానం చేసుకొని వెళ్ళారు, అందుకోసమే ఇక్కడ ఆయిల్ అయితే మసాజ్ చేస్తూ ఉన్నాను. మహేష్ ఇలా ఆయిల్ మసాజ్ చేసుకోవాలంటే చాలా ఏడుస్తుందండి, అసలు ఆయిలే పెట్టుకోదన్నమాట. ఇంకా మా భోషకి డైలీ పెట్టించుకుంటుందండి. ఇంకా వీళ్ళనైతే అడిగాను ఏదైనా తింటారా, ఇంకా స్నాక్స్ కావాలని, ఇంకా భోజనం తినిపించమని అయితే అడిగారు. ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్.